ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన బంధుగణానికి వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అంచెత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రూపొందించిన పాలసీలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ మీద ఈ నెల 23న విచారణ జరిపి విచారణార్హత నిర్ణయిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేసి ఆ ప్రతులు ముందుగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావుకు అందజేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఆ కౌంటర్పై తిరుగు సమాధానం దాఖలు చేసేందుకు పిటిషనర్కు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్, జస్టిస్ ఎం కిరణ్ మైల్తో కూడిన ధర్మాసనం మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు జరిగిన విచారణలో 41 మంది ప్రతివాదుల్లో ఎంతమందికి నోటీసులు అందాయని ధర్మాసనం ఆరాధీసి పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందించి ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపామని, వాటిని పలువురు అందుకున్నారని బదులిచ్చారు. విచారణపై సీఎస్ కౌంటర్ వేశారని ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఆ కౌంటర్ ప్రతివాదులుగా ఉన్న అధికారులు అన్వయించుకుంటున్నారని హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. దీంతో విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇందులో నాకు గొప్పగా అనిపించేది ఏంటంటే, ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యమే కానీ ఇచ్చేస్తున్నారు నోటీసులు. ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు గారి మీద అదే ఆయన పేరేంటి మన జడ శ్రవణ్ కుమార్ గారు మొన్నటిదాకా తెలుగుదేశం అనుకూల విశ్లేషకుడుగా ఉన్నారు. ఆయన మాజీ న్యాయమూర్తి కూడా, హైకోర్టు న్యాయవాది. ఆయన వేసిన పిటిషన్లు 2019 ముందు ఒక్కదానికి నోటీసులు లేవు. పైగా నువ్వే వెళ్ళి ఆన్సర్ పట్టుకురా, నువ్వే డాక్యుమెంట్లని పట్టుకురా అని చెప్పారు. మొత్తం డాక్యుమెంట్లు 1000 డాక్యుమెంట్లు పోగేసుకొని తీసుకొచ్చారు. ఆయన తీసుకొస్తే ఇది హైకోర్టు అని విచారించాలా, వేరే ప్లాట్ఫామ్ కూడా ఉంది కదా, అక్కడికి వెళ్ళి చెయ్యండి అని చెప్పి చివరిలో కొట్టేశారు. ఒక్క నోటీస్ ఇచ్చిన పాపాన పోలేదు. అంటే కేసుకి విధానపు తీరు మారుతుంది. న్యాయమూర్తులకి సంపూర్ణ హక్కులోనే, న్యాయమూర్తికి పూర్తి అధికారం ఉంటుంది. న్యాయమూర్తి విచక్షణ మీదనే తీర్పులు ఉంటాయి. కాబట్టి దాంట్లో మనం తప్పుబట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ప్రతి దాంట్లో కూడా నోటీసులు అన్నటువంటిది ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది, సమన్యాయం అవుతుంది. లేకపోతే అసలు ఏ విషయంలోనూ నోటీసులు ఇవ్వకూడదు, ముందు విచారణార్హత తేల్చే పని ఉంటే అది మరొక నిజమైన న్యాయం అవుతుంది.